ఈ నెల రోజులు పరమ పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్త కాలం. కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ ధనుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ ప్రవేశాలు చేయడం, అలాగే శుభకార్యాలు నిర్వహించడం చేయకూడదు. ధనుర్మాసం పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, అలాగే ధనుర్మాసంలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14వ తేదీతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించాలి. ముఖ్యంగా పెళ్లిడికొచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, ముగ్గు పైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటే కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు మొదటి 15 రోజుల పాటు చక్కెర పొంగలిని కానీ పులగం కానీ విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం నివేదించాలి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుందని స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడట. కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం 6 గంటల్లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుంటే చాలా మంచిది. లేదా కనీసం 9 గంటల్లోపైనా దీపారాధన పూర్తి చేసుకోండి. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకోండి. అలాగే ధనుర్మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు అన్ని విధాలుగా బాగా కలిసొస్తుంది. ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయలేని వారు ప్రతి ఆదివారం నాడు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం నాడు మీ పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఎలాంటి కోరికైనా సరే తప్పక నెరవేరుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా పిండి దీపాలు వెలిగించండి. ఈ ధనుర్మాసంలో నది స్నానాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందవచ్చట. అలాగే ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ధనుర్మాసంలో వచ్చే సోమవారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడిని పూజిస్తే కటిక పేదవాడైనా సరే ఐశ్వర్యవంతులవుతారని నమ్మకం. విశేషంగా ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సమస్త పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని, విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఈ ధనుర్మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతినిత్యం విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో సంతోషిస్తారు. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణువుని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఎంతో శక్తివంతమైన ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని దైవ మంత్రాలను పఠించాలి. ఆ మంత్రాలు ఏమిటంటే ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎక్కువగా జపించండి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ గోవింద హరే మురారి అనే మంత్రాన్ని చదివితే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. సాధారణంగా తులసి కోటలో దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. కానీ ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నెలలో తులసి కోటను ఎక్కువగా పూజించండి. తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేసి తులసి నమః అనే మంత్రాన్ని చదివితే మీ ఇంటికున్న గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది.
సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్య భగవానుడి శక్తి తగ్గుతుందని, అందుకే ఈ ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టకూడదని, శుభకార్యాలు నిర్వహించకూడదని, వీటి వల్ల అడ్డంకులు ఏర్పడతాయని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ ధనుర్మాసంలో పొరపాటును కూడా శంకుస్థాపన పూజలు చేయడం మరియు గృహప్రవేశాలు చేయడం మానుకోవాలి. అలాగే అద్దె ఇళ్లలోకి కూడా మారకూడదు. ఇక వివాహాలు మరియు ఉపనయనాలు కూడా నిర్వహించకూడదు. కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణు ఆలయాలను ఎక్కువగా దర్శించుకోండి. విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మాంసాహారం తినకూడదు. అలాగే ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. ధనుర్మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటూ ఒక పూట ఉపవాసం ఉన్నా చాలా మంచిది. ఈ నెలలో చేసే గోపూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి గోవులకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు మరియు శుక్రవారం నాడు విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని పూజించాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. దేవతలు సంచరించే ఈ ధనుర్మాసంలో పగటిపూట నిద్రించకూడదు. పగటిపూట నిద్రపోవడం లేదా సాయంత్రం సమయంలో నిద్రపోవడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. అలాగే ధనుర్మాసం నెల రోజులు శరీరానికి నూనె పెట్టుకోవడం, తల స్నానానికి ముందుగా తైలమర్దనం చేయడం అసలే చేయకూడదు. అలాగే ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో తుమ్మిన లేదా ఆవలించిన మరలా తలస్నానం చేసి దీపం వెలిగించాలి. అలాగే ఈ నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్లిపోతుంది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా తులసి మొక్కపై పసుపు కుంకుమలు వేసి తులసికి ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ నెలలో శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించండి. ఇక ఈ నెలలో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి మీ శక్తి మేరకు పేదలకు దానం చేసి విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. అలాగే ఈ ధనుర్మాసంలో ఏదో ఒక రోజున నది ఒడ్డున దీపం వెలిగించి నదిలో పిండి దీపం వదలాలి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది. అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో చెరుకు గడలను దానంగా ఇవ్వండి. విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే జనవరి 14వ తేదీన ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై